అందరికీ నమస్కారం అండి. నేను జాగేరి కార్బన్ అని ఒకటి టీ పొడి చెప్పాను. బెల్లం టీకి సంబంధించింది, ఆరోగ్యానికి చాలా మంచిది. నా పేరు ప్రవీణ్, నర్మేట మండలం, విలేజ్ కూడా నర్మేటనే. ఇది ఆరోగ్యానికి చాలా మంచిదని ఎన్నో ఆలోచించుకొని బెల్లం టీ అనేది నర్మేట లేనిది నేను పెట్టాను. జనాలు కూడా బాగా ఆదరిస్తున్నారు. అంతేకాకుండా ఆరోగ్యానికి కూడా మంచిది. చక్కెర కంటే ఇది బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు బెల్లము చక్కెర వాడకుండా బెల్లం వాడుతున్నారు కదా, దీనివల్ల ప్రయోజనాలు ఉన్నాయి. ఇది జీర్ణక్రియ బాగా అవుతుంది. అంతేకాకుండా కీళ్ళ నొప్పులు కానీ ఆయుర్వేదిక్ లాగానే ఉంటుంది ఇది. అంతేకాకుండా మంచి మలబద్ధకం ఉన్న ఏది ఉన్నా ఆరోగ్యానికి చాలా మంచిది. చక్కెర కంటే 100% బెల్లంకి చాలా మంచిది. ఆరోగ్యానికైనా జీర్ణక్రియకైనా షుగర్ లెవెల్ చాలా తక్కువగా ఉంటుంది, హెల్దీగా ఉంటుంది. అక్కడక్కడ ఇప్పుడు బెల్లం టీలో అని బోర్డు పెడుతున్నారు కదా, అంత బెల్లం టీలు అన్నీ ఒకే రకంగా ఉంటాయా, లేకపోతే వేరు వేరు రకాలు ఏమన్నా ఉంటాయా? డిఫరెంట్ ఉంటుంది. మాదేమో జాగేరి కంపెనీ, ఇది పెద్ద ఇంటర్నేషనల్ కంపెనీ. ఇది వేరు వేరు వాళ్ళు వేరు వేరు బెల్లం టీ అని అలాగ కంపెనీలు పెట్టుకుంటారు. మెయిన్ బ్రాంచ్ అయితే మాది పూణే, ముంబై నుంచి వస్తుంది ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్, అది మెయిన్ బ్రాంచ్. ఇప్పుడు బెల్లము ఇప్పుడు రోడ్ల పంట అమ్ముతుంటారు కదా, దానికి దీనికి తేడా ఏమన్నా ఉంటుందా? అది ఏమో లోకల్గా తయారు చేస్తారు. ఇదేమో సైంటిఫిక్ చేసి ప్రయోగాల్లో పరిశీలించిన తర్వాతనే బయటకు వస్తుంది. మరి అంటే డాక్టర్ల సూచన మేరకే బయటకు వస్తుంది. ఎక్స్పైరీ డేట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. దాని మీద డేటు అవి మా దాని మీద ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, ప్రతి ఒక్కటి ఉంటుంది. షుగర్ ఛాయ్కి తర్వాత బెల్లం ఛాయ్కి తేడా ఉంటుంది. ఈ మధ్య బెల్లం టీకి బాగా అలవాటు పడ్డారు జనాలు, దాని మీద ఏంటి మీ అభిప్రాయం? బెల్లం టీ ఏంటంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. దీనికి గుర్తుపట్టడం అంత ఈజీ కాదు. కానీ బెల్లంకి షుగర్కి తేడా ఏంటంటే, షుగర్ ఏందనుకో తాగామనుకో ఆకలిని చంపుతుంది, బట్ బెల్లం టీ తాగామనుకో అరుగుతుంది. మనం తిన్నది జస్ట్ టీ తాగిన వెంటనే ఒక 10-5 minutesలో గ్యాస్ ట్రబుల్ ఉన్నా కానీ మంచి జీర్ణక్రియ మంచిగా పనిచేస్తుంది. బెల్లం టీ యొక్క ప్రత్యేకతలు, తర్వాత బెల్లం టీ వాడకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఇది ఇన్స్టెంట్ అండి. బెల్లము, చాయ్ పత్తా, ఇలాచి మిక్స్ అయ్యి వస్తుంది. సేమ్ కాఫీ కూడా మిక్స్ అయ్యి వస్తుంది. జస్ట్ పాలు మరగగానే అందులో వేసుకొని ఒక 7-10 minutes ఉంచుకొని పోసుకోవడమే అంతే. అంటే ఏ పాలు అయినా తీసుకోవచ్చా, లేదా ఏ పాలైనా తీసుకోవచ్చు? ఆవు పాలు కానీ గేదె పాలు కానీ? ఆవు పాలైనా గేదె పాలైనా ఇంకా కానీ కొంచెం మనం షుగర్ లెవెల్ బట్టి మనం స్పూన్ వేసుకోవాలా, 2 స్పూన్లు వేసుకోవాలా, ఒక టీ కానీ చూసుకుంటూ వేసుకోవాలంటే. ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాలు అవుతుంది బెల్లం టీ పెట్టి? గత 3 years అవుతుంది, కంటిన్యూ ఉంది, రన్నింగ్ బాగుంది ఇప్పటి వరకు. ఇప్పుడు బెల్లం టీ పెట్టాలనే ఆలోచన నీకు ఎట్లా వచ్చింది? మాది నర్మేట్లో అన్ని చక్కెరకు సంబంధించినవి ఉన్నాయి. కొంచెం జనాలకు హెల్దీగా ఉండాలనే ఆలోచనతో బెల్లం టీ పెట్టాను. అప్పుడు ఇది ఒకటే ఉందా మీ దగ్గర? ప్రజెంట్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు నా ఒకటే ఉంది బెల్లం టీ. ఇప్పుడు చాలా మటుకి బోర్డులు పెట్టి బెల్లం టీ అని బోర్డులు పెడుతున్నారు అంతటా కూడా, దానికి మీకు ఈ పత్తకి తేడా ఉంటుంది? అంటే డిఫరెంట్ చాలా కంపెనీలు ఉంటాయి. మాదైతే బ్రాండెడ్ అంటే గూగుల్లో పెట్టినా ఎందులో పెట్టినా కూడా ఇది ఫ్యాక్టరీ నుంచే వస్తుంది మాకు డైరెక్ట్గా. ఇప్పుడు ఇక్కడ మండలంలో చాలా టీ స్టాల్స్ ఉన్నాయి కదా, మరి ఇక్కడ మీ టీ ఒకటే ఉన్నాయి కదా, మరి మీకు ఆదరణ ఎట్లా ఉండదు ఇక్కడ? ఫస్ట్ పబ్లిక్ ఏం చేశారంటే, టీ స్టార్ట్ చేసినప్పుడు బెల్లం టీ ఒంటికి వేడి అవుతుంది అది కానీ ఎవరు రాలేదు సరిగా ఒక 2-3 days. తర్వాత టీకి అలవాటు అయినాక అరే మంచిగా ఉంది, తాగితే జీర్ణక్రియ మంచి పని చేస్తుంది, టీ టేస్ట్గా కూడా ఉంది, బెల్లమే తాగాలని పబ్లిక్లో తెలుసుకుని అందరు కంటిన్యూ వస్తుంది. ఇప్పుడు రేటు విషయంలో ఏమైనా తేడా ఉంటుందా, సేమ్ రేట్ ఉంటుందా? రేటు చాయ్ పత్తి అలా కొనాలి, చక్కెర అలా కొనాలి, అన్ని పాలు అలా కొనాలి. ఇది చక్కెర, చాయ్ పత్తి ఇలా 3 మిక్స్ అయ్యి ఉంటుంది. రేటు మామూలుగా టీ తాగాలంటే ఎంత పడుతుంది? సేమ్ రేటే. కాఫీ అయినా టీ 10 rupees, కాఫీ, గ్రీన్ టీ, లెమన్ టీ అవన్నీ 20 rupees. అంటే మీకు రోజాన ఇక్కడ ఎంతమంది వస్తుంటారు ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో? ఒక రోజు 200 నుంచి 300 వరకు వస్తారు.
మెంబర్స్ నెంబర్స్. అంటే వచ్చిన వాళ్ళు ఇప్పుడు అంగడి కూడా ఇక్కడ జరుగుతుంది కదా. అంగడి రోజు కొంచెం మామూలు, కానీ మామూలు రెగ్యులర్గా వచ్చేటోళ్ళు అయితే 200-300 వరకు వస్తారు. రెగ్యులర్ కామన్గా టీ ఒకసారి తాగిరంటే కంటిన్యూ వస్తారు కంపల్సరీ. ఇప్పుడు మీ పద్ధతితో ఇంకేమైనా ఈ దీంతో ఏమైనా చేసుకోవచ్చా, లేక కేవలం టీనే చేయొచ్చా? ఇది టీకి చేసుకోవాలి అంతే. ఓన్లీ టీ. కాఫీ సపరేట్గా ఉంటుంది సేమ్. ఏదైనా ఒకే రకంగా ఉంటుంది. బీపీ షుగర్ ఉన్న వాళ్ళు నా దగ్గర చాయ్ పత్తా కొనుక్కెళ్తారు, కొనుక్కొని వాడుకుంటారు చాలా మంది. అంటే ఇప్పుడు ఎంత కిలో లెక్క ఉంటుంది, ఎట్లా ఉంటుంది? కిలో అంటే ఉంటుంది. మా దానికి వచ్చేదానికి కొంచెం ఒక 30 రూపీస్ 40 రూపీస్ ఎక్కువ ఉంటుంది అంతే. అంటే మీకు కిలో లెక్క వస్తుందా, లేకపోతే హాఫ్ కేజీ లెక్కనే వస్తుంది. కేజీ ఎంత దొరుకుతుంది మీకు అక్కడ? మాకు దొరుకుతుంది అంటే మామూలుగా అప్రాక్సిమేట్గా, అంటే ఇక్కడికి మీకు వచ్చిన మీరు బయట అమ్ముకున్నందుకు ఏమన్నా మీకు ఎక్కువ లాభాలు లేకుండా మామూలు పబ్లిసిటీ కోసం అయినా? పబ్లిసిటీ కోసమైనా అంటే మాకు అక్కడికి 300కి వస్తే మేము 350, 330, 320కి అట్లా అమ్ముకుంటాం. అంటే ట్రాన్స్పోర్ట్ అవి ఉంటాయి కాబట్టి. ఇప్పుడు ఇంకా డెవలప్ చేయాలనుకుంటున్నాం. మరి దీన్ని ఎట్లా చేయాలనుకుంటున్నాం? ప్రజెంట్ అయితే ఇక్కడ మంచిగా ఉంది, ఇదే కంటిన్యూ చేస్తున్నాయి. డెవలప్ అంటే అక్కడ పెడుతూనే ఉంటారు. అంటే మీ దగ్గరికి టీ కోసం ఈ ప్రపోజల్ మీరు ఎవరికైనా ఇచ్చారా పెట్టమని? ఎవరు చెప్పలేదు, నేనే ఆలోచించి కొంచెం డిఫరెంట్గా ఉండాలి నార్మేట్లో ఒకటి అని బెల్లం టీ స్టార్ట్ చేసిన. ఇంకా మీరు ఎవరికైనా ప్రపోజ్ చేశారా? చాలా చేశాను. తరగపులో ఒక అబ్బాయికి చెప్పాను, రమేష్ అని, ఆయన పెట్టుకున్నాడు. జనగంలో ఒక అతను పెట్టాడు. నాతోనే నేను ఫస్ట్ పెట్టిన తర్వాత అక్కడ పెట్టిన కొన్ని నడిచినాయి, కొన్ని అయితే తీసేసుకున్నాను. మీకు ట్రైనింగ్ ఇచ్చారా వాళ్ళు? ట్రైనింగ్ ఏం లేదు, వాట్సాప్లో ఈమెయిల్ పంపిస్తారు, ఇట్లా ఫాలో కావాలి అది అంటే దాన్ని బట్టి మనం మీరు కేవలం వాట్సాప్ తోటి ఫాలో వాట్సాప్తోనే ఫాలో అయ్యి కంటిన్యూ మా వైఫ్ నేను ఇద్దరం చేసుకుంటాం.